నేను ఏపీ జూనియర్ కాలేజెస్ లైబ్రరీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఈ కార్యక్రమం మహాధర్నా కార్యక్రమం అనేది పెట్టడానికి ముఖ్య కారణాలు గవర్నమెంట్ చేసినటువంటి ఎంప్లాయీస్ చేసిన అన్యాయాల గురించి. చాలా అన్యాయాలు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ రాకముందు అంతకుముందు గవర్నమెంట్ని విమర్శించి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఏవైతే చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారో వాటిల్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంతవరకు చేయకుండా చాలా మోసం చేస్తూ ఎంప్లాయీస్ని టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాదాపు 2 years అయిపోతుంది. పిఆర్సీ కాదు, ఐఆర్ ఇస్తాం, రాగానే మంచి ఐఆర్ ఇద్దామన్నారు. ఐఆర్ సంగతి లేదు, డిఎల్ లేవు, సిపిఎస్ ఎంప్లాయీస్కి ఏమి చేయలేదు. 1 yearలో చేస్తూ ఉన్నారు, అది లేదు. డిఎల్ పెండింగ్, డిఏ ఎరియర్స్ పెండింగ్స్. మా పిఆర్సీ ఇంతవరకు కమిషన్ లేదు. వేసిన కమిషన్ బట్ రిజైన్ చేసిన తర్వాత కమిషన్ నియమించడం లేదు. ఇలా ఎంప్లాయీస్కి తీరని అన్యాయం జరుగుతోంది ఈ గవర్నమెంట్లో. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఇన్ని చేస్తారంటే ఆలోచనలో ఎంప్లాయీస్ అందరూ ఆనందపడిన సంఘటనలు ఇవన్నీ. గతంలో ఆయన చేశారు 14-19 బాగుంది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ విషయంలో ఇది ఖచ్చితంగా ఈ నిలబెట్టుకుంటారని మేము ఎంతో ఆశ ఎదురు చూసాం. వాటిలో ఇంప్లిమెంటేషన్స్ ఒక్కటి ఇచ్చి తప్పితే ఇవ్వడం తప్పితే ఏమీ జరగలేదు ఇంతవరకు ఎంప్లాయీస్కి. ఈ అన్యాయం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా ఖండిస్తూ దీనికి రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది మళ్ళీ ఎంప్లాయీస్ని అని బాధపడుతూ మీ మహాధర్నా కార్యక్రమం జయప్రదం కావాల్సిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇలా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 30,000 కోట్ల పైన పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అవి వచ్చిన తర్వాత కూడా కలుపుకొని ఇవన్నీ కూడా మొత్తం పే చేయాల్సిన ఆవశ్యకత ఉంది. చాలా సమస్యలు ఇప్పటికీ అన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా ఆయనకి కనీసం ఈ ధర్నా కార్యక్రమం తర్వాత ఆయన పిలిచి మాట్లాడి దాన్ని కలుపు చేస్తారని ఆశిస్తూ మేము ఆ గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషంగా అన్నారు. ఎందుకు ఉపాధ్యాయులు ఎంత రోడ్డు ఎక్కడ జరిగింది? అదే చెప్తున్నా. ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి ఆయన మర్చిపోయారు అనిపిస్తుంది నాకు. మిగతా ఎంతో కొంత చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. అమరావతి మీద కూడా ఏదైనా చేసుకుంటున్నారు ఆయన. ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి ఆయన మర్చిపోయారు అసలు ఎంప్లాయీస్ని. వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళకి చెయ్యాలి అనే ఆలోచన ఎందుకుని ఆయన జరుగుతుందంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే స్టెప్ బై స్టెప్ చేయమంటున్నాము. ఒక్కసారి ఇచ్చేయమంటారు అన్నీ కూడా ఆయన్ని ఒత్తిడి తేటలా. అసలు 2 సంవత్సరాలకి ఏం ముట్టుకోపోవడం అనేది తీరని అన్యాయం జరిగింది ఎంప్లాయీస్కి. అది ఆ గవర్నమెంట్ ఏ విధంగా సాటిస్ఫై చేస్తుందన్నది మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్, ఆ పేరు ఆయన మాకు ఎప్పుడు వచ్చినా బాగా చేస్తారంటే ఇమేజ్ దృష్ట్యా మా అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.